నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెండు అంశాలు చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. ఒకటి, వెలుగుమట్లలో కూల్చిన ఇళ్లలో మళ్ళీ వాళ్ళకే పట్టాలు ఇవ్వడం. రెండవ అంశము, 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తూ ఉన్నారు. కడియం శ్రీహరి అటు ఇటుగాని పార్టీలో ఉన్నారు, ఆయన ఏ పార్టీలో ఉన్నారో అర్థం కానటువంటి పరిస్థితి. మరోవైపు దానము ఎంపీగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు కూడా మరి స్పీకర్కు కాంగ్రెస్ పార్టీ నేతలకు కనిపించట్లేదా, రాహుల్ గాంధీ కనిపించట్లేదా, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నట్టు కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఈ రెండు అంశాల మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు అన్నారు. సో మొదటగా వెలుగుమట్లకు సంబంధించి కాంగ్రెసే కూల్చింది, మళ్ళీ కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు అక్కడ పట్టాలు ఇస్తున్నారు. కూల్చడం ఎందుకు, పట్టాలు ఇవ్వడం ఎందుకు అనేది ఒక ప్రశ్న. ఆక్రమణలు కూల్చిండ్రు, పట్టాదారులకు పట్టాలు ఇస్తారు. అంటే అక్కడ వాళ్ళే ఉన్నారు కదా, ఇంకా ఆక్రమణదారులు అంటే వాళ్ళు ఆక్రమణదారులు ఇల్లు కూలిస్తే అయిపోయింది ఐడెంటిఫై చేసి. దాంట్లో ఎవరు ఆక్రమణదారులు, ఎవరు భూమి హక్కు కలిగి ఉన్నారు అనేది ఎవరైనా చెప్పిండ్రా మీకు? అడిగి పోయిన వాళ్ళు భూ హక్కు ఉన్న వాళ్ళను ఎవరిని కూడా ప్రభుత్వం వదిలిపెట్టదు, వాళ్ళకు భూములు ఇచ్చేస్తుంది. ఎవరైతే ఆక్రమణలు చేసుకున్నారో వాళ్ళు నష్టపోతారు. అక్రమదారుల కోసము సొంతంగా ఇల్లు కట్టుకొని లక్షల రూపాయలు పెట్టి కొత్తగా కట్టినటువంటి ఇళ్ళను కూడా కూల్చిందని ఆ అక్రమదారులను ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇల్లే కూలిస్తే అయిపోయేదని ఒక ప్రశ్న. భూదాన భూమి అది భూదాన హక్కు పత్రాలు ఉన్న వాళ్ళందరికీ ఆ పట్టాలు వస్తాయి. లేనోళ్ళు వెళ్ళిపోతారు. లేనోడు నేను లేని నాన్న ఏడుస్తుండే ఆడికి వచ్చి, నాది కూడా ఇల్లు కూలిపోయింది నాకెందుకు ఇయ్యరని చెప్పి అనడానికి లేదు కదా. కాబట్టి దాన్ని రాద్ధాంతం చేసుకొని వాళ్ళు ఏదో రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు భూములకు పట్టాలు ఇవ్వడము నచ్చుతుందా? బీఆర్ఎస్ వాళ్ళకి నచ్చట్లేదా? కొంతమందికే పట్టాలు ఇస్తా ఉన్నారు, మిగతా వారికి వాళ్ళ ఊళ్ళల్లో ఇందిరా మిల్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. సో ఆ మిగతా వారికి కూడా పట్టాలు ఇచ్చేంత వరకు మేము ఫైట్ చేస్తాం, అసెంబ్లీలో నిలదీస్తామని చెప్తున్నారు కేటీఆర్. నేనేమంటున్నంటే, భూమి లేని నిరుపేదల కొరకు పోరాడితే నిన్ను ఆహ్వానిస్తాం, హర్షిస్తాం. కానీ భూమి అక్కడ హక్కు లేకున్నా వచ్చి ఆక్యుపై చేసుకుంటా అంటే, ఇప్పుడు ఇక్కడ కూడా భూదాన యజ్ఞబోర్డు భూమి ఉన్నది, మీరందరూ పోయి దాన్ని ఆక్యుపై చేసుకుంటాము అని అంటే ప్రభుత్వం ఊరుకోవాలన్నా? ఫర్ ఎగ్జాంపుల్ జర్నలిస్టులకే మేము పోయి చేసుకుంటాం అంటే, జర్నలిస్టులకు భూములు ఇచ్చేది ఒక పథకం పెట్టుకున్నాం కదా, అక్కడ మీకు ఇస్తాం కదా. ఇప్పుడు పోయిండు శ్రీశైలం పోయిండు, భూదాన భూమిలో వేసిండు, మరి మిమ్మల్ని కట్టుకొని ఇవ్వాలన్నా ఏం చేయాలని నేను చెప్పు ప్రభుత్వంగా. కాబట్టి అక్కడ జరుగుతున్నదంతా వాస్తవాల్ని తప్పుదోవ పట్టించి జరుగుతున్నదంతా తప్పు జరుగుతుందని ప్రచారం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. 60 ఎకరాల కొరకు రాద్ధాంతం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. ఇంకెవరైనా నిజమైన పేదవాళ్ళు నష్టపోతారనంటే కలెక్టర్ గారికి మీరు అప్లై చేసుకోండి, మంత్రులు కానీ మేము కానీ వాళ్ళకి సహకరిస్తాం. ఒక్కరో ఇద్దరు అంటే ప్రభుత్వాన్ని బదలాం చేస్తారు అనుకుందాం, కానీ విశారదాన్ మహారాజ్ లాంటి వాళ్ళు, కవిత లాంటి వాళ్ళు, కొంత ప్రజా సంఘాలు, సిపిఐ సిపిఎం లాంటి వీళ్ళంతమంది కూడా అక్కడ కేవలం మంత్రులకు సంబంధించినటువంటి బినామీల స్వలాభం కోసం, మంత్రుల కోసమే ఈ ఇల్లు కూల్చడం అనేది ఒక వాదన తీసుకొస్తున్నారు. ఏం చెప్తారు ఇటువంటి వాళ్ళ గురించి? వాళ్ళను వాస్తవాలు తెలుసుకోమని చెప్తున్నా. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజల మధ్యన పలచన కాకండి. ప్రభుత్వానికి అవసరం రాదు. ఏదైనా నేరుగా ఉంటే ప్రభుత్వానికి చెప్పండి. ఎవరు మీకు దూరం? మాలాంటి వాళ్ళకి చెప్పినా మేము ఇక్కడ ఇది జరుగుతుందంటే మేము ముఖ్యమంత్రి గారికో మంత్రులకో మేము చెప్పగలుగుతాం కదా. రాజకీయ వ్యూహంతో రాజకీయంగా లబ్ధి పొందడానికి పోయి చేసే ప్రయత్నాలని రాజకీయంగానే ఎదుర్కొంటాం. ప్రజలకు మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి మీరు మేలు చేయగలిగితే మేము ప్రభుత్వంలో ఉండి చేయలేమా? 60 కాదు 160 ఎకరాలు ఇవ్వగలం అక్కడ. అది రేవంత్ రెడ్డి గారి తత్వం. అది ఏదో ఆడ 60 ఎకరాలు పోతుంది, 30 ఎకరాలు, ఇది 30 ఎకరాలు, ఏదో చిన్న ముచ్చట. 60 కాదు 160 కాదు, అవసరమైతే ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ పేదలకు పంచడానికి ప్రభుత్వం ఈరోజు సంసిద్ధత వ్యక్తం చేసి, ఎప్పుడు మీరు ఇవ్వని ఇండ్లని ఇప్పుడు మళ్ళీ మేము ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎంతమంది పేదలకు ఈరోజు మేము భూముల అలొకేషన్ చేస్తున్నాం. అలాంటప్పుడు ఎందుకు ఈ రాద్ధాంతమంతా మీరు చేస్తున్నారు? దే ప్రయోజనాల కోసం. కూల్చివేతలే తప్పు అని అనుకుంటే ప్రభుత్వ భూమికి రక్షణ మీరు కల్పిస్తా అంటే మీకే హక్కు ఇస్తాం. ఓకే సరే, ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడంపేట బీఆర్ఎస్ మీద సుప్రీంకోర్టు దాకా పోతామని అంటున్నది. సో మిగతా వాళ్ళంతా ఒక ఎత్తు, బట్ దానము ఎంపీగా మరి బీఫామ్ తీసుకొని పోటీ చేసిండు. ఆయన పోటీ చేసిన విధానము స్పీకర్కు, రాహుల్ గాంధీకి ప్రజలకు కనిపించట్లేదా? ఎందుకు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి క్వశ్చన్. ఏం చెప్తారు? రాజ్యాంగం తనకిచ్చిన హక్కే నేను ఎంపీగా కంటెస్ట్ చేసుకునే హక్కు కలిగి ఉన్నదని చెప్పిండు. ఎంపీగా కంటెస్ట్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధమైతే సుప్రీంకోర్టే కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్గా షీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ది ఎమ్మెల్యే గిరి ఆఫ్ ది
మిస్టర్ దానం నాగేందర్ వాళ్ళు తీసుకుంటారు కదా, మళ్ళీ మీరు పోతురు కదా, అప్పీల్కి పోతుండ్రు కదా. ఇప్పుడు నేనేమంటున్నంటే వాళ్ళు ఇప్పటికీ మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అంటున్నారు. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో ఎందుకు లేరు అని ఆత్మపరిశీలన మీ దగ్గర ఏమన్నా ఉందా అంటున్నాను నేను. పొలిటికల్గానేమో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు కాబట్టి ఆయన కాంగ్రెస్ అవుతాడని వాళ్ళు అంటున్నారు కదా. కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా నేను బీఆర్ఎస్ఏ అంటున్నాడు దానం నాగేందర్ గారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీతో ఎందుకు లేదు? కేసీఆర్ లేకపోవడం వల్ల లేరా, లేదంటే కేటీఆర్ నచ్చక లేరా, హరీష్తో ప్రాబ్లం వస్తుందని లేరా, మీతో మీ పార్టీ నాయకులు ఎందుకు లేరు? వాళ్ళందరూ మళ్ళీ మేము బీఆర్ఎస్ఏ అంటున్నారు. అంటే ఏంటి వాళ్ళు సుప్రీంకోర్టు దాకా పోతామని అంటున్నారు. సో పోయినా పర్లేదా మీరు ఫేస్ చేస్తారు? సుప్రీంకోర్టు తీర్పిస్తే కాదనేది ఎవరు? శ్రీశైలం సుప్రీంకోర్టులో దాటి పరిధిని దాటి పోవాల్సిన అవసరం మాకు లేదు. ఎప్స్టీన్ ఫైల్ గురించి ఏం చెప్తారు? ఇంతకుముందు మంత్రి సీతక్క మాట్లాడారు, మీరు మాట్లాడినటువంటి పరిస్థితి. ఎప్స్టీన్ ఫైల్స్ చాలా రోజులు చర్చ జరుగుతుంది. బట్ యుద్ధం సమయంలో ఎందుకు ఎప్స్టీన్ ఫైల్ని కాంగ్రెస్ ఇప్పుడు హైలైట్ చేస్తుందంటే ఏం చెప్తారు? ఎప్స్టీన్ ఫైల్ వచ్చినందుకే యుద్ధం వచ్చిందని ప్రపంచం కూడెక్కుస్తుంది. ఎప్స్టీన్ ఫైల్ అనేది 15th సెంచరీ నుంచి నడుస్తున్న ఒక నరహంతక ఏమంటాము మూటా చేస్తున్న ఒక అరాచకం సమాజం మీద. నాట్ ఈవెన్ ఒక కంట్రీ కాదు, కొన్ని దేశాల యొక్క యువతుల యొక్క మాన ప్రాణాలతో పాటు వాళ్ళ శరీరాలు కూడా కాల్చుకు తినే ఒక వ్యవస్థ చరిత్ర నుంచి ఉందంటే మనకి సభ్య సమాజానికి సిగ్గవుతున్న పరిస్థితి. అలాంటి సమయంలో నీకు ఒక మంత్రి దాంట్లో పేరు వినపడితే ఆయనను రాజీనామా చేయించడానికి కూడా మోడీ ఇబ్బంది పడుతున్నాడు. మోడీ కాంప్రమైజ్డ్ అంటే బాధపడుతున్నారు. నామ్ నరేందర్ కామ్ సరెండర్ అంటే వాళ్ళు ఒకటే ఇచ్చైపోతారు. ఎట్లా అంటారు మా మోదీని, ఎట్లా సరెండర్ కాలేదు అనడానికి అవకాశమే లేదు కదా. యుద్ధం పేరుతో కాంగ్రెస్ నన్ను దూషిస్తోంది, కాంగ్రెస్ యువరాజు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నట్టు మోదీ ఇప్పుడు వ్యాఖ్యలు చేశాడు. ఏం చెప్తారు? ఈరోజు నేను అంటున్నా, నిజంగానే కాంగ్రెస్ యువరాజే రాహుల్ గాంధీ, కానీ దేశ ప్రజల కోసం తను ప్రశ్నిస్తున్నాడు. దానికి సమాధానం చెప్పు. ఎప్స్టీన్ ఫైల్స్లో నీ మంత్రులు ఉన్నదాన్ని ప్రశ్నించు, నీ ప్రస్తావన ఉన్నది, దానికి సమాధానం చెప్పమంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ యువరాజు అని అంటే కాంగ్రెస్ యువరాజే, ఎవరు కాదంటున్నారు. కాంగ్రెస్ యువరాజు అనగా నువ్వు ఇంకా సంతోషం ఒక మంచి పదం వాడినట్టు నువ్వు ఇంకా కాంగ్రెస్ యువరాజు కాదు, ఈజ్ ది నేషన్స్ ప్రిన్స్ ఆయన. నా దృష్టిలో నేను అనుకుంటున్నా ఆ కుటుంబం అన్ని త్యాగాలు చేసి వచ్చింది. మీరేం చేసిండ్రు? ఉన్న సంపదను దోచిపెట్టి 8 లక్షల కోట్ల పైచిలికి అలా మనం దిగుమతి చేసుకోవాలన్నట్టు అక్కడి నుంచి ఇక్కడికి. ఈడ పడిన పంటలకు లేదు. కానీ మోడీ కాంప్రమైజ్ అంటే ఎందుకు మీరు ఉలిక్కి పడుతున్నారు చెప్పండి? మేము ఎక్కడ కాంప్రమైజ్ అని చెప్పడానికి కొట్లాడడానికి అవకాశం లేదు ఎందుకు మీకు? మీరు ఎవరి వైపు కనీసం యుద్ధంలో చెప్పలేని స్థితి ఎందుకు వచ్చింది? కాబట్టి అలా రాహుల్ గాంధీ పట్ల వాళ్లకు ఒక భయం పట్టుకున్నది కాబట్టి రాహుల్ గాంధీని టార్గెట్ చేసుకుంటూ చేస్తున్నారు. డెఫినెట్గా రేపటి రోజున భారతదేశ ప్రజలు కూడా ఆ విషయాన్ని ఎప్స్టీన్ ఫైల్స్ని కూడా చాలా సీరియస్గా తీసుకుంటారని మేము అనుకుంటున్నాం. ఫైనల్గా స్పీకర్ నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తా ఉన్నారు. స్పీకర్ గారు తనకున్న సమాచారం, తనకున్న సాక్ష్యాలు వాళ్ళు ప్రవేశపెట్టి, ఇప్పుడు వీళ్ళ వైపు అడ్వకేట్లు కూడా వాదించింది కదా, వాళ్ళ వైపు అడ్వకేట్లు కూడా మేము వాదించింది కదా, చెప్పిన సాక్ష్యాధారాలను బట్టి ఆయన తీర్పు ఇచ్చిండు. ఆ తీర్పును బట్టి సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే అది వాళ్ళ ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద సో వెలుగుమట్ల బాధితులకు 60 కాదు 120 ఎకరాల అవసరం ఉన్న కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది, పక్కా ఇల్లు నిర్మించేందుకు సిద్ధం ఉందంటూ అద్దెకి దయాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.